ఈ ఎన్సిఎఫ్ 2005ని అధ్యయనం చేస్తున్న ఫస్ట్ అధ్యాయం దృక్పథం, రెండవ అధ్యాయం అభ్యసనం మరియు జ్ఞానం, లెర్నింగ్ అండ్ నాలెడ్జ్ గురించి చూసాం. మరి ఈ ఎన్సిఎఫ్ 2005లో మూడవ అధ్యాయం కరికులం, స్కూల్ స్టేజెస్ అండ్ ఎవాల్యుయేషన్, పాఠ్య ప్రణాళిక, పాఠశాల దశలు, మూల్యాంకనం ఏం చెప్తుంది చూద్దాం. ఈ ఎన్సిఎఫ్ 2005లో ఈ మూడవ అధ్యాయం మనకి ఏం చెప్తుంది అంటే పాఠ్య ప్రణాళిక, పాఠశాల దశలు, అదేవిధంగా మూల్యాంకనం గురించి పేర్కొంటుంది. దేనండి మూల్యాంకనం ఉంటుంది అంటే మూల్యాంకనం లేదా మదింపు గురించి పేర్కొంటుంది. కరికులం అండ్ ఎవాల్యుయేషన్ అండ్ స్కూల్ స్టేజెస్ గురించి ఈ మూడవ అధ్యాయం ఎన్సిఎఫ్ 2005లో పేర్కొంటుంది. మరి ఏం చెప్తుంది ఇక్కడ ఈ ఎన్సిఎఫ్ 2005లో మనం చూద్దాం. స్వాతంత్ర అనంతరం నుండి మన పాఠ్య ప్రణాళికలో పెద్దగా మార్పులు లేవు. స్వాతంత్ర అనంతరం నుండి మన పాఠ్య ప్రణాళికలో పెద్దగా మార్పులు లేవు, చేంజెస్. క్రీడలు, వ్యాయామ విద్య, ఆరోగ్య విద్య, కళా విద్య లాంటి అంశాలు మనం నిర్లక్ష్యానికి గురి చేయడం వల్ల నేడు ఆ ఫలితాలు అనుభవిస్తున్నాము. చూడండి ఎంత మంచి మాట చెప్పాడు. స్వాతంత్ర అనంతరం నుండి మన పాఠ్య ప్రణాళికలో పెద్దగా మార్పులు లేవు. కళలు, వ్యాయామ విద్య, ఆరోగ్య విద్య లాంటి అంశాలను మనము నిర్లక్ష్యానికి గురి చేయడం వల్ల నేడు ఆ ఫలితాలు అనుభవిస్తున్నాము. వాటిని కూడా ప్రత్యేక విషయాలుగా పొందుపరుచుకోవలసిన అవసరం ఏర్పడింది. అంటే క్రీడలు, వ్యాయామ విద్య, ఆరోగ్య విద్య, కళా విద్య లాంటి అంశాలు మనం పట్టించుకోలేదు, వాటిని నిర్లక్ష్యానికి చేసినాం, దానివల్ల నేడు ఫలితాలు అనుభవిస్తున్నాం. ఇప్పుడు వాటిని కూడా మెయిన్ సబ్జెక్టుగా పొందుపరుచుకోవలసిన అవసరం ఏర్పడింది అంటున్నాడు. అంటే అవి కూడా ఇంపార్టెంట్, వాటి నిర్లక్ష్యానికి గురి చేశాము, వాటిని కూడా మెయిన్ సబ్జెక్టుగా పొందుపరుచుకోవలసిన అవసరం వచ్చింది అని ఈ ఎన్సిఎఫ్ 2005 మనకు పేర్కొంటూ ఉంటుంది. మరి ఏదైనా ఓ కొత్త అంశాన్ని మీరు పిల్లలకు పరిచయం చేయాలనుకున్నప్పుడు, కొత్త విషయం మీరు పిల్లలకు పరిచయం చేయాలనుకున్నప్పుడు ప్రస్తుతం ఉన్న విషయములో కానీ లేదా ఆ అంశ ప్రాముఖ్యతను ఆధారంగా చేసుకొని ప్రత్యేక విషయంగానైనా పిల్లలకు అందించవచ్చని ఎన్సిఎఫ్ 2005 పేర్కొంటుంది. ఎగ్జామ్ 2012 టీఆర్టీలో ఈ ప్రశ్న అడిగాడండి. చాలామంది పిల్లలు కన్ఫ్యూజ్ చేశాడు. ఇక ఏమన్నాడు చెప్తా, క్లారిటీ వినండి. ఏదైనా ఒక విషయాన్ని మీరు పిల్లలకు పరిచయం చేయాలనుకున్నప్పుడు ప్రస్తుతమున్న విషయములో కానీ ఆ అంశ ప్రాముఖ్యతను ఆధారంగా చేసుకొని నూతన విషయంగానైనా పరిచయం చేయవచ్చు. పిల్లవానికి మీరు ఏదైనా ఒక అంశం, చూడండి, ఏదైనా ఒక కాన్సెప్ట్, ఒక అంశం మీరు పిల్లకు పరిచయం చేయాలనుకుంటే ఈ ఎన్సిఏ ప్రకారం మనకు 2 మార్గాలు ఉన్నాయండి. ఒక కొత్త టాపిక్ పిల్లవానికి మనం పరిచయం చేయాలి అనుకుంటే ఈ ఎన్సిఎఫ్ 2005 ప్రకారం మనకు 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి ప్రస్తుతం ఉన్న విషయములో కానీ, ఈ ప్రస్తుతం ఉన్న విషయములో కానీ అంటే ప్రజెంట్ ఉన్నటువంటి సబ్జెక్ట్లో కానీ, లేదా ఒక క్రొత్త విషయంగా కొత్త సబ్జెక్టుగానైనా మనం పిల్లకు పరిచయం చేయవచ్చును. ఈ 2 మార్గాలు మనకున్నాయి. నేను చూడండి, ఇప్పుడు పర్యావరణం అనేటటువంటి కాన్సెప్ట్ నేను పిల్లకు చెప్పాలనుకున్నా. పర్యావరణం, ఎన్విరాన్మెంటల్, నేను పిల్లకు పరిచయం చేయాలి అనుకుంటున్నా. దీనికి ఎలా పరిచయం చేస్తాం? ప్రస్తుతం ఉన్న సబ్జెక్టులలోనైనా దాన్ని కలిపి చెప్పు, లేదా ప్రస్తుతం ఉన్న సబ్జెక్టులో కలిపి చెప్పడం వల్ల ఆశించిన లక్ష్యం ఇది ఇంపార్టెంటు, ఇది అవసరం అనుకున్నప్పుడు ఏం చేయి, దీన్ని స్పెషల్ సబ్జెక్టుగానైనా, ఒక ప్రత్యేక సబ్జెక్టుగానైనా పిల్లలకు పరిచయం చేయమని ఈ ఎన్సిఎఫ్ 2005 పేర్కొంటుంది. డౌట్ క్లియర్ కదా? ఏదైనా ఓ కొత్త అంశాన్ని మీరు పిల్లలకు పరిచయం చేయాలనుకున్నప్పుడు ప్రస్తుతం ఉన్న విషయం అంటే సబ్జెక్ట్, ప్రస్తుతం ఉన్న విషయములో కానీ లేదా ఆ అంశ ప్రాముఖ్యతను ఆధారంగా చేసుకొని నూతన విషయంగానైనా పిల్లలకు పరిచయం చేయాలని ఎన్సిఎఫ్ 2005 మనకు పేర్కొంటుంది. ఒక నూతన అంశంగానైనా మీరు పిల్లలకు పరిచయం చేయాలి. ఉదాహరణకు నేను ఇప్పుడు పిల్లవాని కళా విద్య నేర్పాలి. కళా విద్యను ప్రస్తుతం ఉన్న సబ్జెక్ట్లోనైనా చెప్పు, లేదా కళా విద్య అత్యంత అవసరం అనుకుంటే కళా విద్యనే ఒక సబ్జెక్టుగా ఏర్పాటు చేసి ఒక పీరియడ్ పెట్టి బోధించు.
శాంతి విద్య నేను పిల్లవానికి బోధించాలనుకున్నా, దాన్ని నేను సోషల్లో యాడ్ చేసి బోధిస్తున్నా, అంటే ప్రస్తుతం ఉన్న సబ్జెక్ట్లో కలిపి చెప్తున్నా. వ్యాయామ విద్య నేను పిల్లలకు పరిచయం చేయాలనుకున్నా, దాన్ని సపరేట్ సబ్జెక్టుగా చేసి బోధిస్తున్నా. డౌట్ క్లియర్ కదా? క్వశ్చన్ కన్ఫ్యూజ్ కాదు కదా? ఎలా అడిగాడు? NCEP 2005 అనుసరించి ఒక నూతన అంశాన్ని మీరు పిల్లలకు ఎలా పరిచయం చేస్తారు అన్నాడు. ఎలా చేస్తారు? ప్రస్తుతం ఉన్న విషయములో కానీ లేదా ఆ అంశం ఇంపార్టెంట్ ఆధారంగా చేసుకొని ఒక నూతన విషయ సబ్జెక్ట్గానైనా మనం పిల్లకు పరిచయం చేయాలని ఈ NCEP 2005 పేర్కొంటుంది. ఏదైనా ఒక నూతన అంశాన్ని మీరు పిల్లలకు పరిచయం చేయాలనుకున్నప్పుడు ప్రస్తుతం ఉన్న విషయంలో కానీ ఆ అంశ ప్రాముఖ్యతను ఆధారంగా చేసుకుని ఓ నూతన అంశంగానైనా విషయంగానైనా పిల్లకు పరిచయం చేయాలని ఈ NCEP 2005 మనకు పేర్కొంటుంది. NCEP 2005 మనకు పేర్కొంటుంది. ఇది ఈ యొక్క ఒక కొత్త అంశం. మరి NCEP 2005 అనుసరించి పాఠ్య ప్రణాళికలో ఏముండాలి? పాఠ్య ప్రణాళికలో అంశాలు ఏముండాలంటే, ఒకటి భాష, లాంగ్వేజ్. ఒకటి ఏముండాలి? భాష, లాంగ్వేజ్. మరి ఎందుకు భాష? అన్ని విషయాలకు ఆధారమైనది భాష. పిల్లలు ఏమి నేర్చుకోవాలన్నా ముందు ఏదో ఒక భాష రావాలి కదా. అన్ని విషయాలకు ఆధారమైనది భాష. మాతృభాషలో పట్టుంటేనే మిగిలిన భాషలు సులభతరం. చూడండి, మాతృభాషలో పట్టుంటేనే మిగిలిన భాషలు సులభతరం అనడంలో అర్థం ఏంటండి? ఉత్తమ బోధన మాధ్యమంగా NCEP 2005 ఏ భాషను సూచించింది? మాతృభాష. మాతృభాషలో పట్టుంటేనే మిగిలిన భాషలు సులభతరం. అన్ని విషయాలకు ఆధారమైనది భాష. మాతృభాషలో పట్టుంటేనే మిగిలిన భాషలు సులభతరం. అంటే మదర్ లాంగ్వేజ్లో పట్టుంటేనే మిగిలిన భాషలు సులభతరం. NCEP 2005 అనుసరించి ఉత్తమ బోధన మాధ్యమం ఏ భాష? మాతృభాష. ఉత్తమ బోధన మాధ్యమం ఏ భాష? మాతృభాష. త్రిభాషా సూత్రాన్ని కొనసాగింపుగా తరగతి గదిలో బహుళ భాషా వాతావరణాన్ని పెంపొందించాలని NCEP 2005 పేర్కొంది. మనం ఆల్రెడీ త్రిభాషా సూత్రాన్ని పాటిస్తున్నాము. ప్రాంతీయ భాష, జాతీయ భాష, అంతర్జాతీయ భాష. ఈ త్రిభాషా సూత్రాన్ని కొనసాగింపుగా గిరిజన భాషల్ని ప్రోత్సహించడం కోసం, ప్రాంతీయ భాషల్ని ప్రోత్సహించడం కోసం తరగతి గదిలో బహుళ భాషా వాతావరణాన్ని పెంపొందించాలి. ఎగ్జామ్లో ఒకసారి ప్రశ్న అడిగాడు దీన్ని. మీరు తరగతి గదిలో ఎలాంటి భాషా వాతావరణాన్ని పెంపొందిస్తారు? ఏ మాతృభాష, బి త్రిభాష, సి ఆంగ్ల భాష, డి బహుళ భాష. అందరూ మాతృభాష పెట్టారు. NCEP 2005 క్లాసు రూములో సూచించిన భాష బహుళ భాష. ఏ భాష కొనసాగించాలి? త్రిభాష. ఏ భాషలో బోధించాలి? మాతృభాష. మాధ్యమిక స్థాయి నుంచి పిల్లలకు ఒక ప్రాచీన భాష, విదేశీ భాషను పరిచయం చేయాలని NCEP 2005 పేర్కొంటుంది. ఒక ప్రాచీన భాష భారతీయ సంస్కృతిని కాపాడుతుంది. విదేశీ భాష పిల్లవాడు ఏ దేశంలోనైనా ఉద్యోగం చేయడానికి, ఉపాధి పొందడానికి తోడ్పడుతుంది అని NCEP 2005 పేర్కొంటుంది. భాషకు మూల్యాంకనంతో ముడిపెట్టరాదు. కాదు, ఈ భాషలో వీడు గొప్పోడు, ఈ భాషలో వీడు గొప్పోడు అంటానికి వీలు లేదంటుంది. పిల్లవాడు ఏ భాష వాతావరణంలో పెరుగుతాడో ఆ భాషలో ప్రావీణ్యత ఉంటుంది అని NCEP 2005 పేర్కొంటుంది. ఆంగ్లం ఎప్పుడూ ఒంటరి భాష కాదు, అన్ని భాషల్ని ఏకం చేయడమే దాని విధి. ఆధునిక విజ్ఞానానికి ఆంగ్లం తప్పనిసరిని కూడా ఈ యొక్క NCEP 2005 పేర్కొంటుంది. భాష ఒక సబ్జెక్టుగా పాఠశాలలో బోధించాలని ఈ NCEP 2005 సూచిస్తుంది. అంటే పాఠ్య ప్రణాళికలో ఒక అంశం చెప్పాడు. ఏ అంశం? భాష. బాగా చెప్పాడు. మరి రెండో అంశం ఏం చేయాలి? రెండో అంశం సబ్జెక్ట్ ఏముండాలి చూద్దాం. రెండో సబ్జెక్ట్ ఏముండాలి పాఠ్య ప్రణాళికలో అంటే గణితము, మ్యాథ్స్. ఏమండి? గణితము ఉండాలి. మరి చూద్దాం. భాష అంటే మనం త్రిభాష పాటిస్తున్నాం కాబట్టి చూసుకుంటూ ఉంటాం. ఇక్కడికి ఒకసారికే రెండు గణితము అన్నాడు. గణిత ముఖ్య ఉద్దేశం తార్కిక. చూడండి, గణిత ముఖ్య ఉద్దేశం తార్కిక, అమూర్త వివేచన ఆలోచన పెంపొందించడం. ఎన్నిసార్లు ఎగ్జామ్లు అడిగాడో చెప్పలేమండి, చాలాసార్లు అడిగాడు. NCEP 2005
అనుసరించి గణిత ముఖ్య ఉద్దేశం ఏంది అన్నాడు. గణిత ముఖ్య ఉద్దేశం తార్కిక, అమూర్త, వివేచన ఆలోచనలు పెంపొందించడం. తార్కిక, అమూర్త, వివేచన ఆలోచనలు పెంపొందించడం గణిత శాస్త్రం ముఖ్య ఉద్దేశంగా పేర్కొంది NCF 2005. తార్కిక, అమూర్త, వివేచన ఆలోచనలు పెంపొందించడం ఏంటండి? తార్కిక లాజిక్ పవర్, అమూర్త కంటికి కనపడే, వివేచన రీజనింగ్ పవర్ పెంచడమే గణిత ముఖ్య ఉద్దేశం. అంటే గణితం దేనికోసం పిల్లలకు నేర్పాలి? తార్కిక, అమూర్త, వివేచన ఆలోచనల పెంపొందడం కోసం మనం పిల్లలకు బోధించాలి. గణిత బోధనలో పిల్లలకు స్వేచ్ఛనివ్వాలి. గణితములో సూత్రాల కన్నా సిద్ధాంతాలకే ప్రాముఖ్యత ఇవ్వాలని NCF 2005 పేర్కొంటుంది. లెక్కలంటే ఎక్కాలు రావడం కాదు, గణితం అంటే సూత్రాలు నేర్పడం కాదు. NCF 2005. గణితం అంటే సూత్రాలు నేర్పడం కాదు, సూత్రాల కన్నా సిద్ధాంతాలకే ప్రాముఖ్యత ఇవ్వాలి. గణిత ముఖ్య ఉద్దేశం తార్కిక, అమూర్త, వివేచన ఆలోచనలు పెంపొందించడం అని NCF 2005 నొక్కి వక్కానిస్తుంది. మరి ఈ గణితం మీద కూడా ప్రొఫెసర్ యశ్పాల్ గారు ఓ మాట అంటాడు. ఆయన యశ్పాల్ గారు ముందు మాటలో ఓ వాక్యం రాసుకుంటాడు. ముందు మాట రాసుకున్నప్పుడు ఓ వాక్యం అంటాడు మ్యాథ్స్ మీద. జాతీయ సారథ్య సంఘానికి అధ్యక్షునిగా నేను దేశవ్యాప్తంగా పర్యటించాను. ఆ సందర్భంలో నేను అనేక మంది పిల్లల్ని కలుసుకునే అదృష్టం నాకు లభించింది. నాకు కాదు, యశ్పాల్కు లభించింది. ఆ సందర్భంగా నేను పిల్లల ముందు 2 ప్రశ్నలు ఉంచాను. మీకు ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టమో, ఏ సబ్జెక్ట్ అంటే కఠినం? ఇష్టం లేదు, కానీ కఠినం అంటారికే 90% కన్నా ఎక్కువ మంది పిల్లలు గణితం మాకు కఠినమని పేర్కొన్నారు. నిజంగా గణితం అంత కఠినమా అని మా స్టీరింగ్ కమిటీ సుదీర్ఘంగా చర్చించింది. మా చర్చల ఫలితం ఏమిటంటే గణితము మిగిలిన సబ్జెక్టుల కన్నా చాలా సులభము, అది కఠినం కాదు, కానీ నేర్పడములో, బోధించడములో వైఫల్యం ఉందని మేము గుర్తించాం. ఎలా? బడికి రాకముందు, పాఠశాలకు రాకముందు ప్రతి పిల్లవాడు కుటుంబ గణితములో పాలు పంచుకున్నవాడే. కూలీ లెక్కలు, పాల లెక్కలు, వ్యవసాయ లెక్కలు, వ్యాపార లెక్కలు అమ్మా నాన్నకు రాసిపెట్టినవాడే. అలాంటి కుటుంబ గణితములో నేపథ్యం పరిచయం ఉన్న పిల్లవాడు బడికి రాగానే మీరు ఏమి చేస్తున్నారు? నల్ల బల్లని వినియోగించి నల్ల బల్ల మీద 10 రాసి దాని కింద -5 పెట్టి 10 నుంచి 5 పోతే ఎంత అంటున్నారు. కానీ పిల్లవానికి ఉన్న ఆలోచన అమూర్త ఆలోచన లేదు కదా, వానికి ఉన్నది మూర్త ఆలోచనే కదా. 10 నుండి 5 పోవాలంటే ఎక్కడికి పోవాలి? 5 ఇన్నే ఉందిగా అనే భావనలో పిల్లవాడు ఉంటున్నాడు. అందుకే లెక్కలంటే భయపడుతున్నారు. మీరు కుటుంబ గణితాన్ని పాఠశాల గణితంగా మార్చండి. ప్రాథమిక స్థాయిలో క్రీడా పద్ధతి ద్వారా మీరు పిల్లలకు గణితాన్ని పరిచయం చేయండి. సీసం గోటీలు, గవ్వలు, చింతగింజలు తీసుకొని పిల్లవాడి చేతిలో 10 పెట్టండి. పిల్లవాని చేత మీరు ఆడండి. ఆ 10 నుంచి మీరు 5 తీసుకోండి. పిల్లవాని దగ్గర ఎన్ని ఉన్నాయి? 5. ఈ 5 కలుపు 10. 10 నుంచి నాకు 5 అంటే 10 నుంచి 5 పోతే 5 అని పిల్లవానికి పరిచయం చేయండి. కానీ ఇలా మీరు మూర్త ఆలోచన ఉన్న పిల్లవానికి మీరు నల్లబల్లతో ప్రారంభిస్తే గణితం అంటే భయం ఏర్పడుతుందని ఈ జాతీయ సారథ్య సంఘం నాయకుడైన, అధ్యక్షుడైన ప్రొఫెసర్ యశ్పాల్ గారు పేర్కొన్నారు. ఇది వాస్తవం. కాబట్టి గణితంలో క్రీడా పద్ధతి ద్వారా పరిచయం చేయాలి. కుటుంబ గణితాన్ని పాఠశాల గణితంగా మార్చగలగాలి. సూత్రాల కన్నా సిద్ధాంతాలకు ప్రాముఖ్యత ఇవ్వాలి. గణిత బోధనలో పిల్లకు స్వేచ్ఛనివ్వాలి. గణిత ముఖ్య ఉద్దేశం తార్కిక, అమూర్త, వివేచన ఆలోచనలు పెంపొందించడం ముఖ్య ఉద్దేశం అని చెప్పి ఈ NCF 2005 మనకు పేర్కొంటూ ఉంటుంది. అంటే 1 భాష అయిపోయింది, 2 గణితం అయిపోయింది. 3వ సబ్జెక్ట్ ఏముంటుందండి? 3వ సబ్జెక్ట్ ఏముంటుంది అంటే విజ్ఞాన శాస్త్రం. పాఠ్యప్రణాళికలో 3వ సబ్జెక్ట్ని NCF 2005 ఏం సూచించింది అంటే విజ్ఞాన శాస్త్రం. ఏంటది? విజ్ఞాన శాస్త్రం, సైన్స్. విజ్ఞాన శాస్త్రం గురించి సూచించింది. మరి ఈ విజ్ఞాన శాస్త్రం ఎలా ఉండాలి అనేది చూద్దాం. ఈ యొక్క విజ్ఞాన శాస్త్రాన్ని మనం సైన్స్ అంటాం. సైన్స్ ఒకటే చెప్పింది. ఈ విజ్ఞాన శాస్త్రం ఎలా ఉండాలి? మరి ఈ విజ్ఞాన శాస్త్రంలో ఉన్నటువంటి అంశాలు ఏముంటాయి? విజ్ఞాన శాస్త్రం పిల్లలకు ఎందుకు అవసరం అనేది చూద్దాం. విజ్ఞాన శాస్త్రం ముఖ్య ఉద్దేశం రానున్న కాలంలో పిల్లలని వృత్తి విద్య వైపు మళ్లించడం.
రానున్న కాలంలో పిల్లలని వృత్తి విద్య వైపు మళ్లించడం విజ్ఞాన శాస్త్ర ముఖ్య ఉద్దేశంగా ఎన్సిఎఫ్ 2005 పేర్కొంటుంది. విజ్ఞాన శాస్త్ర ముఖ్య ఉద్దేశం రానున్న కాలంలో పిల్లలని వృత్తి విద్య వైపు మళ్లించడం. ఈ శాస్త్రం ఎంత గొప్పది అంటే ఒక మాట అంటుంది ఎన్సిఎఫ్ 2005, ఆది మానవుని నుండి ఆధునిక మానవునిగా మార్చడములో మూఢనమ్మకాలు నిర్మూలించి శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడములో, ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచి పేదరికాన్ని తగ్గించడములో ఈ శాస్త్ర కృషి ఎనలేనిది. ఎంత మంచి మాట చూడండి. ఆది మానవుని నుండి ఆధునిక మానవునిగా మార్చడములో, మూఢనమ్మకాలు నిర్మూలించి శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడములో, ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచి పేదరికాన్ని తగ్గించడములో ఈ శాస్త్ర కృషి ఎనలేనిది. అడవిలో ఉన్నవాన్ని హైదరాబాద్ తీసుకొచ్చింది, మూఢనమ్మకాలు నిర్మూలించి శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించింది, ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచి పేదరికాన్ని అంతం చేయడములో ఈ శాస్త్ర కృషి ఎనలేనిది. ఈ శాస్త్ర ముఖ్య ఉద్దేశం రానున్న కాలంలో పిల్లలని వృత్తి విద్య వైపు మళ్లించడం. ఈ శాస్త్ర బోధన పిల్లల వయసుకు తగ్గట్టుగా ఉండాలి. చుట్టూ ఉన్న పరిసరాలను వినియోగించాలి. ఈ శాస్త్ర బోధనలో ప్రయోగాలకు ప్రాముఖ్యత ఇవ్వాలి. పర్యావరణానికి చోటు లేని విజ్ఞాన శాస్త్రం వ్యర్థం. ఎన్సిఎఫ్ 2005. ప్రాథమిక స్థాయి నుంచి విజ్ఞాన శాస్త్రంలో అంతర్భాగంగా పర్యావరణాన్ని జోడించాలి, పర్యావరణాన్ని బోధించాలని ఎన్సిఎఫ్ 2005 విజ్ఞాన శాస్త్రాన్ని సూచిస్తుంది. అంటే ప్రాథమిక స్థాయి నుంచి విజ్ఞాన శాస్త్ర బోధనలో పర్యావరణానికి చోటు కల్పించాలని ఎన్సిఎఫ్ 2005లో విజ్ఞాన శాస్త్రం పేర్కొంటుంది. అలా విజ్ఞాన శాస్త్రం యొక్క లక్ష్యాన్ని సాధించాలని ఈ ఎన్సిఎఫ్ 2005 పేర్కొంటుంది. ఇక విజ్ఞాన శాస్త్రం తర్వాత పాఠ్య ప్రణాళికలో 4వ అంశంగా చెప్పాం. 4వ అంశం ఏముండాలి విషయం అంటే సాంఘిక అధ్యయనం లేదా సాంఘిక శాస్త్రం అన్నాం. సాంఘిక అధ్యయనం, సోషల్ స్టడీస్ 4వ సబ్జెక్టుగా సూచించింది ఈ ఎన్సిఎఫ్ 2005. మరి సాంఘిక అధ్యయనం ముఖ్య ఉద్దేశం, ఈ శాస్త్రం నిరుపయోగమైనదని మిగిలిన శాస్త్రాలకు ఇచ్చిన ప్రాముఖ్యత దీనికి ఇవ్వడం లేదు. ఈ శాస్త్రం నిరుపయోగమైందని మిగిలిన శాస్త్రాలకు ఇచ్చిన ప్రాముఖ్యత దీనికి ఇవ్వడం లేదు. కానీ మిగిలిన శాస్త్రాల కన్నా ఈ శాస్త్రం భిన్నమైనది. మనిషి సంఘజీవి, ఈ సమాజంలో ఉత్తమ పౌరుణ్ణి తయారు చేసే బాధ్యత సాంఘిక అధ్యయనం తీసుకుంటుందని ఎన్సిఎఫ్ 2005 నొక్కి వక్కానిస్తుంది. మిగిలిన శాస్త్రాల కన్నా ఇది భిన్నమైంది అని ఎన్సిఎఫ్ 2005 పేర్కొంటుంది. ఇది నిరుపయోగమైన శాస్త్రమని మిగతా శాస్త్రాలకు ఇచ్చిన ప్రాముఖ్యత మన ఉపాధ్యాయులు, విద్యావేత్తలు, పేరెంట్స్, విద్యార్థులు ఎవరు దీనికి ఇవ్వడం లేదు. కానీ మనిషి ఏ జీవి? సంఘజీవి. మనిషి అనేవాడు సమాజంలో నివసిస్తాడు. అలా నివసించిన వాడు ఎవడైనా ఉంటే వాడు దేవుడైనా కావాలి, దెయ్యమైనా కావాలి అంటాడు ప్రముఖ సైకాలజిస్ట్ అండ్ ఫిలాసఫర్ అరిస్టాటిల్. మరి ఒక వ్యక్తి కెమిస్ట్రీలో మేటి కావచ్చు, గణితంలో సాట్ లేనివాడు కావచ్చు, కానీ సమాజంలో ఎలా నివసించాలో తెలియకపోతే ఆ జీవితానికి అర్థం ఉండదు. ఆ సమాజంలో ఎలా నివసించాలో నేర్పేది సాంఘిక అధ్యయనం అంటుంది ఈ యొక్క ఎన్సిఎఫ్ 2005. సాంఘిక అధ్యయనంలో భూగోళ శాస్త్రం ముఖ్య ఉద్దేశం ప్రజల ఉనికి, శీతోష్ణ స్థితులు తెలియజేయాలి. చరిత్ర ముఖ్య ఉద్దేశం జాతి ఐక్యత, అభివృద్ధి. జాతి ఐక్యత, ఎన్ని యుద్ధాలు జరిగినా మన జాతి ఎలా ఐక్యంగా ఉంది, ఎలా డెవలప్మెంట్ సాధించిందో చరిత్ర చెప్పగలగాలి. చరిత్రలో జాతీయోద్యమానికి ప్రాముఖ్యత ఇవ్వాలని ఎన్సిఎఫ్ 2005 పేర్కొంది. వలసవాదుల కాలంలో ఇండియాకు వచ్చినటువంటి పౌరశాస్త్రం నేటి కాలానికి పనికిరాదు. వలసవాదుల కాలంలో ఇండియాకు వచ్చినటువంటి, మన ఎగ్జామ్లో ప్రశ్న అడిగాడు, పౌరశాస్త్రం ఎప్పుడు వచ్చింది ఇండియాకు అన్నాడు. వలసవాదుల కాలంలో భారతదేశానికి వచ్చిన పౌరశాస్త్రం నేటి కాలానికి పనికిరాదు. పౌరశాస్త్రాన్ని రాజనీతి శాస్త్రంగా పేరు మార్చాలని ఎన్సిఎఫ్ 2005 పేర్కొంటుంది. సివిక్స్ని పొలిటికల్ సైన్స్గా చేంజ్ చేసింది ఈ యొక్క రాజనీతి శాస్త్రం ఉండాలి. రాజ్యంలో ఇది ఉత్తమ పౌరుని తయారు చేస్తుంది అని చెప్పి ఈ ఎన్సిఎఫ్ 2005 పేర్కొంటుంది. అర్థశాస్త్రం విద్యార్థికి కలిగే ఆర్థిక సమస్యలకు పరిష్కారం చెప్పగలగాలి. సాంఘిక అధ్యయనాన్ని ఏ సందర్భంలో పాఠశాలలో విభిన్నంగా బోధించరాదు. దీన్ని పాఠశాల స్థాయిలో సమైక్యంగానే బోధించాలని ఎన్సిఎఫ్ 2005 సూచిస్తుంది.
సాంఘిక అధ్యయనాన్ని ఎలా బోధించాలి? సమైక్యంగానే బోధించాలని NCF 2005 మనకు పేర్కొంటుంది. దీన్ని సమైక్యంగానే పాఠశాలలో బోధించాలి. ఇది 4వ సబ్జెక్టుగా పాఠ్య ప్రణాళికలో ఉండాలని NCF 2005 పేర్కొంటుంది. మరి 5వ సబ్జెక్టుగా ఏముండాలనేది చూద్దాం. 5వ సబ్జెక్ట్ ఏంటి అంటే కంప్యూటర్ విద్య. ఏమండి? కంప్యూటర్ ఎడ్యుకేషన్. కంప్యూటర్ ఎడ్యుకేషన్ కూడా ఒక సబ్జెక్టుగా ఉండాలని NCF 2005 మనకు పేర్కొంటుంది. ఎందుకు కంప్యూటర్ కూడా? శాస్త్ర సాంకేతిక రంగంలో విజ్ఞానం సాధించాలంటే, కంప్యూటర్ విద్య తప్పనిసరి. శాస్త్ర సాంకేతిక, చూడండి, సైన్స్ అండ్ టెక్నాలజీ, శాస్త్ర సాంకేతిక విజ్ఞానం పొందాలంటే కంప్యూటర్ విద్య తప్పనిసరి. ప్రపంచ దేశాలన్నీ శాస్త్ర సాంకేతిక విజ్ఞానం కోసము ప్రాథమిక స్థాయి నుంచే కంప్యూటర్ విద్యని అందిస్తున్నాయి. ప్రపంచ దేశాలన్నీ శాస్త్ర సాంకేతిక విజ్ఞానం కోసం ప్రాథమిక స్థాయి నుండే కంప్యూటర్ విద్యని అందిస్తున్నాయి. ఆ పిల్లలతో మన పిల్లలు పోటీ పడాలన్నా, శాస్త్ర సాంకేతిక విజ్ఞానం అందిపుచ్చుకోవాలన్నా కంప్యూటర్ విద్య తప్పనిసరి అని NCF 2005 పేర్కొంటుంది. కంప్యూటర్ విద్య తప్పనిసరి అని NCF 2005 పేర్కొంటుంది. చూడండి, ప్రపంచ దేశాలన్నీ శాస్త్ర సాంకేతిక విజ్ఞానం కోసం ప్రాథమిక స్థాయి నుండే కంప్యూటర్ విద్యని అందిస్తున్నాయి. మరి ఆ పిల్లలతో మన పిల్లలు పోటీ పడాలన్నా, శాస్త్ర సాంకేతిక విజ్ఞానం అందిపుచ్చుకోవాలన్నా కంప్యూటర్ విద్య తప్పనిసరి. దీన్ని ఒక సబ్జెక్టుగా బోధించాలని NCF 2005 పేర్కొంటుంది. ప్రాథమిక స్థాయి నుంచే కంప్యూటర్ విద్యని పిల్లలకు పరిచయం చేయాలి. ల్యాబ్ లేకుండా కంప్యూటర్ విద్యని అందించరాదు, ల్యాబ్ ద్వారానే కంప్యూటర్ విద్యని అందించాలని NCF 2005 పేర్కొంటుంది. ఈ కంప్యూటర్ విద్యను మరి ఎవరు బోధించాలంటే గణిత ఉపాధ్యాయులు ఈ కంప్యూటర్ విద్యని బోధించాలి. మ్యాథ్స్ టీచర్లు పాఠశాలలో, గణిత ఉపాధ్యాయులు ఈ కంప్యూటర్ విద్యని బోధించాలి. ఇది 5వ సబ్జెక్టుగా NCF 2005 పేర్కొంటుంది. మరి ఒకటి భాష అయింది, 2 గణితము అయింది, 3వది వచ్చి విజ్ఞాన శాస్త్రం అయింది, 4వది వచ్చి సాంఘిక అధ్యయనం అయింది, 5వ సబ్జెక్టు కంప్యూటర్ విద్య అయింది. 6వ సబ్జెక్ట్ ఏంది? పాఠ్య ప్రణాళికలో 6వ సబ్జెక్ట్ ఏముండాలి అంటే పని విద్య, వర్క్ ఎడ్యుకేషన్. ఈ వర్క్ ఎడ్యుకేషన్ కూడా ఒక సబ్జెక్టుగా ఉండాలని NCF 2005 పేర్కొంటుంది. పని విద్య అనగానే మీరంతా అనుకుంటారు ఏదో ఒక పని విద్యను పరిచయం చేయడము, అమ్మాయిలకైతే కుట్టు అల్లికలు, అబ్బాయిలకైతే మోటార్ వైరింగు, మెకానికు, ఎలక్ట్రీషియను, ఏదో ఒక పని చేయడం అనుకుంటారు. మీరు పని విద్య అనగానే మీరేమనుకుంటారు? ఏదో ఒక వృత్తి విద్య పిల్లలకు పరిచయం చేయడం అనుకుంటారు. కానీ పని విద్య పాఠశాల స్థాయిలో పని విద్య ముఖ్య ఉద్దేశం ఏదో వృత్తి విద్యను పరిచయం చేయడం కాదు. పని విద్య ముఖ్య ఉద్దేశం పని మీద గౌరవాన్ని కలిగించి రానున్న కాలములో పిల్లలని వృత్తి విద్య వైపు మళ్లించడం. రానున్న కాలంలో పిల్లలు తాము కోరుకున్న వృత్తి విద్య ఎంచుకునే విధంగా పని మీద గౌరవాన్ని కలిగించడమే పాఠశాలలో పని విద్య ముఖ్య ఉద్దేశం అంటుంది NCF 2005. అంటే పిల్లవాళ్ళు ఏమనుకుంటున్నారంటే చదువుకుంటే ఏ పని చేయకుండా పర్వాలనుకుంటున్నారు. కానీ భూమి మీద ఎవరైనా పని లేకుండా గుర్తింపు రాదు. శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేదే లేదు మహాకవి శ్రీశ్రీ. శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదంటాడు. పనితోనే గుర్తింపు వస్తుంది. ఎక్కడైనా పని ఉండాలి. మరి ఆ పనిని గౌరవించడం, పని యొక్క గొప్పతనాన్ని తెలియజేయడం, పని ద్వారానే గుర్తింపు వస్తుందని పిల్లలకు నేర్పడం ఈ పని విద్య ముఖ్య ఉద్దేశం. పని ద్వారానే గుర్తింపు వస్తుంది. పని ద్వారానే వ్యక్తి గుర్తింపు వస్తుంది. పని గుర్తింపుకు పని సంబంధం ఉంది. పని గౌరవప్రదమైంది. అన్ని వృత్తులు గౌరవప్రదమైనవనే భావన పిల్లలకు నేర్పడం పని విద్య ముఖ్య ఉద్దేశం. పిల్లలు ఇంటి దగ్గర పని విద్యలో భాగస్వామ్యం ఉంటారు. బాలికలు ఇంటి పనుల్లో, అబ్బాయిలు వ్యవసాయ పనుల్లో, కుల వృత్తుల్లో ఆల్రెడీ పని విద్యలో భాగస్వామ్యం ఉంటారు. ఆ పనిని పాఠశాలలో కొనసాగింపుగా బడిలో పని విద్యను కొనసాగించాలి. బడి తోట పెంచడం, కూరగాయలు తరిమించడం, తరగతి గదులు శుభ్రం చేయించడం లాంటి పని కార్యక్రమాలు బడిలో చేసి ఆ పని మీద గౌరవాన్ని కలిగించాలి. ఆ యొక్క పాఠశాల స్థాయి తర్వాత వాడు కోరుకున్న వృత్తి విద్య ఎంచుకోవడానికి పాఠశాలలో పని విద్య పునాది వేయాలి.
ఈ పని విద్య అందించేటప్పుడు బయట ఉన్న ఏజెన్సీలను గుర్తించి పని విద్య అందించే ప్రయత్నం చేయాలని ఎన్సీఎఫ్ 2005 పేర్కొంటుంది. ఈ పని విద్యను ఎవరు అందించాలంటే సైన్స్ టీచర్లు అందించాలి, సైన్స్ టీచర్లు బోధించాలి. ఈ యొక్క వర్క్ ఎడ్యుకేషన్ అని ఎన్సీఎఫ్ 2005 మనకు పేర్కొంటుంది. ఇక ఇది 6వ సబ్జెక్టుగా చెప్పారు. మరి 7వ సబ్జెక్టుగా ఏముండాలి? 7వ సబ్జెక్టుగా ఏముండాలి అంటే పని విద్య అయిపోయింది, కంప్యూటర్ విద్య అయింది. 7వ సబ్జెక్టు ఏం చెప్పారంటే కళా విద్య. ఏమండి? కళా విద్య. కళ అంటే చీకట్లో వచ్చే కళలు కాదు, ఆర్ట్ ఎడ్యుకేషన్. ఏమండి? ఆర్ట్ ఎడ్యుకేషన్ ఒక సబ్జెక్టుగా ఉండాలని ఎన్సీఎఫ్ 2005 పేర్కొంటుంది. కళా విద్య ముఖ్య ఉద్దేశం పిల్లలకు మానసిక ఆనందాన్ని, వారిలోని క్రియేటివిటీని వెలికి తీయడమే ఈ కళా విద్య ముఖ్య ఉద్దేశమని ఎన్సీఎఫ్ 2005 పేర్కొంటుంది. అంటే పిల్లల్లో ఉన్నటువంటి క్రియేటివిటీ బయటికి తీయాలి, పిల్లలకు మానసిక ఆనందాన్ని కలిగించాలి. అంటే పాటల ద్వారా, ఆటల ద్వారా పిల్లలు మానసిక ఆనందం పొందుతారు. వారిలోని క్రియేటివిటీ వెలికి తీయడానికి ఈ కళా విద్య తోడ్పడుతుంది. ఓ పిల్లవాడు మంచిగా పాడతాడు, ఓ పిల్లవాడు మంచిగా ఆడతాడు, ఓ పిల్లవాడు డ్యాన్స్ చేస్తాడు, వాడు నృత్యం చేస్తూ ఉంటాడు. వారి యొక్క క్రియేటివిటీ బయటికి తీసి ఆ క్రియేటివిటీని ప్రోత్సహిస్తే వాడు ఆ క్రియేటివిటీ ద్వారా తన సుఖాలు నిలబెడతాడు, ఆ రంగంలో గొప్పగా రాణించడానికి ఆస్కారం ఉంటుంది. అందుకే కళా విద్య ముఖ్య ఉద్దేశం పిల్లలకు మానసిక ఆనందాన్ని కలిగించి వారిలోని క్రియేటివిటీని వెలికి తీయడం. పిల్లలకు మానసిక ఆనందం కలిగించి వారిలోని క్రియేటివిటీ, సృజనాత్మకతను వెలికి తీయడం ఈ కళా విద్య ముఖ్య ఉద్దేశం. ఈ కళా విద్య ముఖ్య ఉద్దేశంగా మనం పేర్కొంటాం. కళా విద్య అన్వేషణలో పిల్లలకు భాషా పరిజ్ఞానం పెరుగుతుంది. బడిలో పాఠ్యప్రణాళికలో లలిత కళలకు ప్రాముఖ్యత ఇవ్వాలి. ఏటికి? లలిత కళలకు పాఠ్యప్రణాళికలో ప్రాముఖ్యత ఇవ్వాలి. నృత్యం, రంగస్థలం, నృత్యం, సంగీతం, ఈ యొక్క చిత్రలేఖనం తప్పనిసరిగా పాఠ్యప్రణాళికలో చోటు కల్పించాలి. ఆ లలిత కళకు కళా విద్యలో ప్రాముఖ్యత ఇవ్వాలి. ఈ కళా విద్య వల్ల పిల్లల్లో భాషా పరిజ్ఞానం పెరుగుతుంది, వారిలోని క్రియేటివిటీ బయటికి వస్తుంది, సకాళ్ళపై నిలబడటానికి తోడ్పడుతుంది. అందుకే పాఠ్య ప్రణాళికలో కళా విద్యకు ప్రాముఖ్యత ఇవ్వాలి, కళా విద్యను కూడా ఒక సబ్జెక్టుగా బోధించాలి అని ఎన్సీఎఫ్ 2005 పేర్కొంటుంది. కళా విద్యని భాషా ఉపాధ్యాయులు కళా విద్యని బోధించాలి. ఇది ఒక సబ్జెక్టుగా మనం పేర్కొంటూ ఉన్నాం. ఇక 8వ సబ్జెక్టుగా ఏం చెప్తుంది ఎన్సీఎఫ్ 2005 అంటే 8వ సబ్జెక్టుగా శాంతి విద్య, పీస్ ఎడ్యుకేషన్. ఏంటండి? పీస్ ఎడ్యుకేషన్, శాంతి విద్య ఒక సబ్జెక్టుగా ఉండాలని ఈ ఎన్సీఎఫ్ 2005 పేర్కొంది. శాంతి విద్య ముఖ్య ఉద్దేశం పిల్లలకు స్వేచ్ఛాయుత వాతావరణాన్ని కలిగిస్తుంది, విలువలపై గౌరవాన్ని పెంపొందిస్తుంది. శాంతి విద్య ప్రపంచ శాంతిని కాపాడుతుంది, మానవ హక్కులపై గౌరవాన్ని ఏర్పాటు చేస్తుంది, విలువల్ని పెంపొందిస్తుంది. అన్నిటికంటే ఎక్కువ ఈ శాంతి విద్య పిల్లలకు ప్రశాంతమైన వాతావరణాన్ని అందిస్తుంది. నేడు సమాజంలో సంఘర్షణ పెరిగిపోయింది. ఫస్ట్ సెకండ్ వరల్డ్ వార్ వల్ల ఎంతో నష్టం జరిగింది. మరో థర్డ్ వరల్డ్ వార్ జరిగితే ఈ భూగోళమే ఉండడమే డౌటు. అంత సైన్స్ బాగా డెవలప్ అయింది. కాబట్టి ప్రపంచ శాంతిని కాపాడి పిల్లలకు స్వేచ్ఛాయుత వాతావరణాన్ని అందించడం ఈ శాంతి విద్య ముఖ్య ఉద్దేశం. శాంతి విద్య ద్వారా పిల్లల్లో హక్కులపై గౌరవం ఏర్పడుతుంది. ఈ హక్కులపై గౌరవం ఏర్పడమే కాకుండా విలువలు పెరుగుతాయి. నైతిక విలువలు పిల్లల్లో పెరగడానికి ఈ శాంతి విద్య తోడ్పడుతుంది. ఈ శాంతి విద్యలో గాంధీ బుద్ధుని సూత్రాలకు ప్రాముఖ్యత ఇవ్వాలి. బుద్ధుని సూత్రాలకు ప్రాముఖ్యత ఇవ్వాలి. శాంతి విద్య పిల్లల్లో విలువలను పెంపొందిస్తుంది, హక్కులపై గౌరవాన్ని ఏర్పాటు చేస్తుంది. అదేవిధంగా పిల్లలకు స్వేచ్ఛాయుత వాతావరణాన్ని అందిస్తుంది. ఇది కూడా ఒక సబ్జెక్టుగా ఉండాలని ఈ యొక్క ఎన్సీఎఫ్ 2005 పేర్కొంటుంది. భాష, గణితము, విజ్ఞాన శాస్త్రము, సాంఘిక అధ్యయనం, కంప్యూటర్ ఎడ్యుకేషన్, వర్క్ ఎడ్యుకేషన్, ఆర్ట్ ఎడ్యుకేషన్, పీస్ ఎడ్యుకేషన్,
చివరిది వ్యాయామ మరియు ఆరోగ్య విద్య ఒక సబ్జెక్టుగా ఉండాలని ఈ యొక్క ఎన్సిఎఫ్ 2005 పేర్కొంటుంది. వ్యాయామ మరియు ఏంటండి ఆరోగ్య విద్య. అయితే ఇది వ్యాయామ మరియు ఆరోగ్య విద్య ఒక సబ్జెక్టుగా ఉండాలని ఎన్సిఎఫ్ 2005 పేర్కొంటుంది. ఆరోగ్య వ్యాయామ విద్య ఒక సబ్జెక్టుగా ఉండాలని ఈ ఎన్సిఎఫ్ 2005 పేర్కొంది. వ్యాయామ విద్య పిల్లలకు శారీరక ఆనందాన్ని కలిగించి బడి నుండి పారిపోకుండా కాపాడుతుంది. వారికి శారీరక ఆనందాన్ని కలిగించి వారు బడి నుండి పారిపోకుండా వ్యాయామ విద్య కాపాడుతుంది. వ్యాయామ విద్యలో నూతనంగా యోగ విద్యకు స్థానం కల్పించాలని ఎన్సిఎఫ్ 2005 పేర్కొంటుంది. యోగ విద్యకు స్థానం కల్పించాలి. ఆరోగ్య విద్య పిల్లల్లో వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రతను పెంపొందించి హెచ్ఐవి డ్రగ్స్ మీద అవగాహన కలిగిస్తుంది ఆరోగ్య విద్య. ఆరోగ్యమైన శరీరములో ఆరోగ్యమైన మనసు ఉంటుంది. అలాంటి ఆరోగ్యవంతుని తయారు చేసే బాధ్యత ఆరోగ్య విద్య తీసుకుంటుంది. వ్యాయామ విద్యలో కొత్తగా యోగ విద్యకు స్థానం కల్పించాలి. ఆరోగ్య విద్య ఏం చేస్తుంది? వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రతను పెంపొందించి కౌమార దశలో వచ్చే మార్పులను తెలియజేసి హెచ్ఐవి డ్రగ్స్ మాదక ద్రవ్యాల మీద అవగాహన కలిగిస్తుంది ఆరోగ్య విద్య. ఇవి ఈ 9 సబ్జెక్టులు పాఠ్య ప్రణాళికలో ఉండాలని ఈ ఎన్సిఎఫ్ 2005 మనకు పేర్కొంటుంది. ఈ యొక్క 9 సబ్జెక్టులు పాఠ్య ప్రణాళికలో ఉండాలి అని చెప్పి పేర్కొన్నారు. కంప్యూటర్ విద్య చూసాం, మ్యాథ్స్ టీచర్లు, పని విద్య సైన్స్ టీచర్లు, కళా విద్య భాషా ఉపాధ్యాయులు, శాంతి విలువలు సాంఘిక అధ్యయన ఉపాధ్యాయులు, వ్యాయామ ఆరోగ్య విద్య ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ బోధించాలి. అవి పాఠశాలలో వాళ్ళే మనకు బోధిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క 3వ అధ్యాయంలో పాఠశాల దశలు చూద్దాం. పాఠశాల దశల గురించి ఏం పేర్కొందంటే ఎన్సిఎఫ్ 2005 పాఠశాల దశల్ని 4 రకాలుగా సూచించింది. ఏమండి? 4 రకాలుగా. ఒకటి బాల్య ఆరంభ కేంద్రాలు, వీటినే ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటాం. 2 ఎలిమెంటరీ పాఠశాలలు. 3 సెకండరీ పాఠశాలలు. 4 హయ్యర్ సెకండరీ పాఠశాలలు. బాల్య ఆరంభ కేంద్రాలు 3 నుండి 5 సంవత్సరాల్లో పిల్లల కోసం, ఎలిమెంటరీ పాఠశాల 1 నుండి 8 తరగతులు, సెకండరీ పాఠశాల 9 నుండి 10 తరగతులు, హయ్యర్ సెకండరీ పాఠశాల 11, 12 తరగతులు. ఇది 4 పాఠశాల దశల్ని పేర్కొంది ఎన్సిఎఫ్ 2005. 1 బాల్య ఆరంభ కేంద్రాలు, 2 ఎలిమెంటరీ పాఠశాలలు, 3 సెకండరీ పాఠశాలలు, 4 హయ్యర్ సెకండరీ పాఠశాల. బాల్య ఆరంభ కేంద్రాలు 3 నుంచి 5 సంవత్సరాల వయసు పిల్లలకు. బాల్య ఆరంభ కేంద్రాలలో నియత విద్య 3 గంటలకు మించరాదు. అంటే 3 గంటల కన్నా ఎక్కువ నియత విద్య ఉండరాదు. ఇక్కడ క్రీడా పద్ధతిలో పిల్లలకు 3Rని పరిచయం చేయాలి. క్రీడా పద్ధతిలో ఏం చేయాలి? 3Rని పరిచయం చేయాలి. ఎక్కడ? ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్, వీటిని బాల్య ఆరంభ కేంద్రాలు అంటాం. ఈసీసీలు అనుకుంటాం. ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషన్ అంటాం. ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటాం. అంగన్వాడీ అంటాం. కిండర్ గార్డెన్లు అంటాం. ఇక్కడ 3 గంటల కన్నా ఎక్కువ నియత విద్య ఉండొద్దు. వీళ్ళకు క్రీడా పద్ధతిలో 3R అంటే రీడింగు, రైటింగు, ఆర్థమెటిక్ని పరిచయం చేయాలి. అదేవిధంగా రెండోది ఏమన్నాడు? ఎలిమెంటరీ పాఠశాలలు అన్నాడు. ఇక్కడ నియత విద్య 6 గంటలకు మించరాదు. 6 అవర్స్ నియత విద్య ఇక్కడ ఉండాలి. మాతృభాషలోనే మూర్త అంశాలకు ప్రాముఖ్యత ఇస్తూ బోధించాలి ఎలిమెంటరీ స్థాయి.
హయ్యర్ సెకండరీ స్థాయిలో నేత విద్య 6 నుండి 7:30 గంటలు ఉండాలి. ఇక్కడ అమూర్త అంశాలు పిల్లలకు పరిచయం చేయాలి. హయ్యర్ సెకండరీలో నేత విద్య 8 గంటలకు మించరాదు. ప్రయోగాలు సిద్ధాంతాలకు ప్రాముఖ్యత ఇస్తూ బోధించాలి అని ఈ పాఠశాల దశల గురించి ఎన్సిఎఫ్ 2005 పేర్కొంది. అదేవిధంగా ఈ ఎన్సిఎఫ్ 2005లో మనకు ఈ మూడో అధ్యాయంలో మూల్యాంకనం గురించి కూడా పేర్కొన్నాడు. అంటే మదింపు ఎలా ఉండాలి, మూల్యాంకనం ఎలా ఉండాలి. భారతీయ విద్యా చరిత్రలో మూల్యాంకనం భయభ్రాంతులతో కూడుకున్నది. మన విద్య అంతా మూల్యాంకనం చుట్టే తిరుగుతున్నది. భారత్ ఎన్సిఎఫ్ 2005. అసలు మూల్యాంకనం అంటే ఏంది? విద్యార్థి విద్యా లక్ష్యాల వైపు పయనిస్తున్నప్పుడు ఆ లక్ష్య మార్గాన్ని చేరుకున్నాడా లేదా పరిశీలించే చిన్న సాధనమే మూల్యాంకనం. విద్యార్థి విద్యా లక్ష్యాల వైపు పయనిస్తున్నప్పుడు ఆ లక్ష్య మార్గాన్ని చేరుకున్నాడా లేదా పరిశీలించే చిన్న సాధనమే మూల్యాంకనం. కానీ భారతదేశంలో విద్య అంటేనే మూల్యాంకనం అంటేనే విద్య. మన విద్య కేవలం మూల్యాంకనం, మార్కుల కోసం మాత్రమే చెప్తున్నాం తప్ప పిల్లల్లో అభ్యసనంలో జ్ఞానాన్ని నిర్మించాలి, ప్రవర్తనలో మార్పు తేవాలని మన విద్య పట్టించుకో. అందుకే మన మూల్యాంకన విధానాన్ని పునఃసమీక్షించి ఏం చేయాలంటుంది ఎన్సిఎఫ్ అంటే 1. కంటిన్యూ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ని అమలు చేయాలి. మూల్యాంకనంలో కేవలం సామర్థ్యాన్ని మాత్రమే సూచించాలి. గ్రేడింగ్ సామర్థ్యం మాత్రమే సూచించాలి. కంటిన్యూ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని పాటించాలి. మూల్యాంకనం పిల్లల సామర్థ్యాన్ని మాత్రమే తెలియజేయాలి. మూల్యాంకనం అభ్యసనానికి పరిపుష్టిని అందించాలి. మూల్యాంకనంలో పాస్ ఆర్ ఫెయిల్ అనే భావన పదాలు వాడరాదు. మూల్యాంకనం అభ్యసనానికి పరిపుష్టి ఇవ్వాలి. నిరంతర సమగ్ర మూల్యాంకనమే అందించాలి. మూల్యాంకనంలో సంఖ్యారూపంలో కానీ అంక్యారూపంలో కానీ మార్క్ ఇవ్వద్దు. కేవలం పిల్లల యొక్క గ్రేడ్ మాత్రమే తెలియచేయాలి. మూల్యాంకనం అభ్యసనంలో భాగం, దాన్ని ప్రత్యేకంగా చూడరాదు అని ఎన్సిఎఫ్ 2005 పేర్కొంటుంది. అంటే సిసి విధానాన్ని తీసుకొచ్చింది. మరి ఆ మూల్యాంకనం ఎలా ఉండాలన్నట చూడండి. 1-2 తరగతులకు ఎలాంటి మూల్యాంకనం చేయరాదు. లిఖితపూర్వకంగా ఓరల్ టెస్ట్ 1-2కు ఎలాంటి మూల్యాంకనం చేయరాదు. 3 నుంచి 8వ తరగతి వరకు తప్పనిసరిగా సిసిఈని అమలు చేయాలి. 5వ తరగతి నుంచి పిల్లల్లో స్వీయ మూల్యాంకనాన్ని పెంపొందించాలి. 7వ తరగతి నుంచి టర్మ్స్ ఎగ్జామ్స్ నిర్వహించుకోవచ్చును. 5వ తరగతి నుంచి మూల్యాంకనంలో నోటు పుస్తకాలకు ప్రతిస్పందనలకు కూడా మూల్యాంకనంలో చోటు కల్పించాలి. అంటే విద్యార్థి ప్రతిస్పందనలు, రాత అంశాలు, ప్రాజెక్టులకు కూడా మూల్యాంకనంలో చోటు కల్పించాలి. 5వ తరగతి నుంచి స్వీయ మూల్యాంకనం చేయాలి. 7వ తరగతి నుంచి టర్మ్ ఎగ్జామ్స్ నిర్వహించుకోవచ్చు. 10-12 తరగతులకు బోర్డ్ ఎగ్జామ్ నిర్వహించుకోవచ్చు అని ఈ యొక్క ఎన్సిఎఫ్ 2005 సూచిస్తుంది. 1-2కు ఎలాంటి ఓరల్ టెస్ట్ లేవండి, ఒక రిటర్న్ టెస్ట్ లేవండి, లిఖిత పరీక్షలు ఏది కూడా నిర్వహించొద్దు. 3 నుంచి 8కి తప్పనిసరిగా నిరంతర సమగ్ర మూల్యాంకనమే జరపాలి. 5వ తరగతి నుంచి పిల్లల్లో స్వీయ మూల్యాంకనం ప్రోత్సహించాలి. మూల్యాంకనంలో విద్యార్థి ప్రతిస్పందనలు, రాతాంశాలు, ప్రాజెక్టులకు కూడా చోటు కల్పించాలి. 7వ తరగతి నుంచి టర్మ్ ఎగ్జామ్స్ నిర్వహించుకోవచ్చు. 10-12 తరగతులకు బోర్డ్ ఎగ్జామ్ నిర్వహించుకోవచ్చు అని ఈ యొక్క ఎన్సిఎఫ్ 2005లో పాఠ్యప్రణాళిక పాఠశాల దశలు మూల్యాంకనంలో పేర్కొంటుంది. ఈ ఎన్సిఎఫ్ 2005